సొలొమోను ప్రభువుని ఎదుట వంగి ఆరాధించాడు. ఇత్తడి మహిమ దిగివచ్చుటతో జ్వలించుచుండెను. సొలొమోను పరిపాలన ప్రారంభమైంది. మొదటి తీర్పు ఎలా ఇస్తాడో చూద్దాం. కాదు, బ్రతికున్నది నా కొడుకు, చనిపోయినది నీ కొడుకు. కాదు, చనిపోయినది నీ కొడుకు, బ్రతికున్నది నా కొడుకు. బ్రతికి ఉన్నవాడు నా కొడుకు, నీ కొడుకు చనిపోయాడు. ఆపండి, ఇది న్యాయస్థానం, మీ యుద్ధ భూమి కాదు. ఒక ఖడ్గం తీసుకొని రండి. బ్రతికి ఉన్న బిడ్డను 2 ముక్కలుగా చేసి ఒక సగం ఈమెకు, ఒక సగం ఆమెకు ఇవ్వండి. వద్దు ప్రభు, వద్దు. దయచేసి ఆ బిడ్డను చంపవద్దు. ప్రభు, బ్రతికిన బిడ్డను ఆమెకే ఇవ్వండి. దయచేసి ఆ బిడ్డను చంపవద్దు. లేదు, ఆ బిడ్డ నాకు కాకూడదు, ఆమెకు కాకూడదు. ఆ బిడ్డని 2 ముక్కలుగా చేయండి. బ్రతికి ఉన్న బిడ్డను మొదటి స్త్రీకే ఇవ్వండి. ఆమెయే నిజమైన తల్లి. సొలొమోను యొక్క జ్ఞానం ప్రజలకు తెలిసేది. అప్పటి వరకు దేవుని సాన్నిధ్యం ఒక సాధారణ గుడారంలో తీర్మానం తీసుకున్నాడు. ఇంతవరకు ఇశ్రాయేలు ఇలాంటి నిర్మాణ కార్యాన్ని ఎప్పుడూ చేపట్టలేదు. ఆలయ నిర్మాణార్థం సొలొమోను టైరు రాజైన హీరామునకు సహకారం కోరుతూ వినతి పంపెను. టైరు రాజుకి ప్రణామములు. సొలొమోను మహారాజు తన వందనములు సమర్పించుచు ఈ